హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, వివేక హత్య కేసులో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి సార్. సునీల్ యాదవ్ అప్రూవర్గా మారబోతున్నారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈయన అప్రూవర్గా మారితే ఇటు అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ కేసు ఎటువైపు మళ్ళీ అవకాశం ఉంది, మరి ఏం జరిగే అవకాశం? ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక కొత్త ట్విస్ట్ జరగబోతూ ఉంది. ఇంకా జరగలేదు కానీ జరగబోతున్నట్టుగా మనకి సూచనలు వచ్చాయి. ఆ కొత్త ట్విస్ట్ ఏంది అనేది ఒకటి. రెండవది, సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఆ కేసు పరిస్థితి ఏంటి? మూడవది, సునీత రెడ్డి మొన్న అసెంబ్లీకి వెళ్ళి అక్కడ చాలామందిని కలిసింది. రఘురామకృష్ణరాజుని కలిసింది, హోమ్ మినిస్టర్ అనితాని కలిసింది. ఎందుకు కలిసింది? ఆమె ఏం చేయబోతున్నది? ఈ మూడు విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా ఫస్ట్ది సునీల్ యాదవ్ నేను తర్వాత చెప్తాను. సునీల్ యాదవ్ అప్రూవర్గా మారబోతున్నాడు అనేది పెద్ద ట్విస్టు, దాని తర్వాత చెప్తాను. ముందుగా మనం సుప్రీంకోర్టు తీసుకుంటే, సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి నోటీసులు ఎందుకు ఇచ్చింది అంటే, సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. ఎవరు బెయిలు? అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిలు ప్లస్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వీళ్ళిద్దరు బెయిలు ఆమె రద్దు చేయమని చెప్పింది. ఎందుకు అంటే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఓవరాల్గా 8 మంది అక్యూజ్డ్ వివేకానంద రెడ్డి కేసులో ఉంటారు. నెంబర్ 1 ఎర్రగంగిరెడ్డి, నెంబర్ 2 సునీల్ యాదవ్, నెంబర్ 3 ఉమాశంకర్ రెడ్డి, నెంబర్ 4 దస్తగిరి, నెంబర్ 5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, నెంబర్ 6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, నెంబర్ 7 వైఎస్ భాస్కర్ రెడ్డి, నెంబర్ 8 వైఎస్ అవినాష్ రెడ్డి. ఇందులో ఒకడు మైనస్ అయిపోయాడు. ఎవరు? దస్తగిరి నేను సాక్షిగానే పరిగణించానని హైకోర్టుకి వెళ్ళారు. సిబిఐ కూడా సాక్షిగానే పరిగణిస్తూ ఉన్నారు. నిందితుల లిస్టులో నుంచి అతను తీసేశారు. కాబట్టి నిందితులు ఇప్పుడు 7 మంది. ఈ 7 మందిలో నెంబర్ 2 ఎవరు అంటే సునీల్ యాదవ్. అతన్ని పక్కన పెట్టింది, ఎర్రగంగిరెడ్డిని పక్కన పెట్టింది. ఈమె కేవలం నెంబర్ 5ని, నెంబర్ 8ని మాత్రమే టార్గెట్ చేసింది. ఎవరు? సునీతారెడ్డి. సో టార్గెట్ చేసి నెంబర్ 5గా ఉంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డికి చాలా క్లోజు. ఒకప్పుడు వివేకానంద రెడ్డి మీద దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఎమ్మెల్సీకి నిలబెట్టాలని కూడా ఇటు అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి ట్రై చేశారు. సో ఆయన వెరీ కీలకం అనమాట. ఆయన ద్వారానే ఈ మిగతా 4 హంతకులు, అంటే యాక్చువల్గా హత్య చేసింది ఎవరెవరు అని చెప్తున్నారు? ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి. ఈ 4 కలిసి చేశామని దస్తగిరి కూడా చెప్పాడు. వీళ్ళకి హెల్ప్ చేసింది మిగతా వాళ్ళు. ఈ ఆర్గనైజ్ అంతా చేసింది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తరపున ఎర్రగంగారెడ్డి ఆర్గనైజ్ చేశాడు. అందుకని ఎర్రగంగారెడ్డిని నెంబర్ 1గా పెట్టారు. సునీల్ కుమార్ యాదవ్ అనేది యువకుడు. అతను వాళ్ళ మదర్ని ఏదో వాళ్ళ మదర్తో మిస్బిహేవ్ చేశాడు వివేకానంద రెడ్డి అని. అట్లాగే అక్యూజ్ నెంబర్ 3గా ఉన్న ఈ ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ భార్యతో మిస్యూజ్ చేశాడు అనేది ఒక వెర్షన్. చేశాడు లేదో మనకు తెలియదు. ఏదేమైనా వీళ్ళు 4 చేశారు. దస్తగిరికి డబ్బులు ఇస్తామని మాట్లాడుకున్నారు. 5 కోట్లని, ₹1 కోటి ఇచ్చారు. అందులో 75 లక్షలు అతను ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారు. ఇంకొక 25 లక్షల ఫ్రెండ్ తీసుకున్నాడు. ఇవన్నీ దస్తగిరి చెప్పాడు. అందులో ఎంత నిజముందా ఏంటని తెలియదు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో సిబిఐ ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్లో సునీతారెడ్డి, ఇటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిలు, అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టులో వెళ్ళింది. సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ఇద్దరు బెంచి దాన్ని విచారించింది. మామూలుగా ఇలాగ వెళ్ళినప్పుడు నోటీసులు ఇస్తారు. సిబిఐకి నోటీస్ ఇస్తుంది, అవినాష్ రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. సో వీళ్ళు ఇప్పుడు రిప్లై ఇవ్వాలి. ఏమని? ఇప్పుడు ఈమె అడిగినప్పుడు ఏదో ఒక కారణం ఉండాలి కదా, బెయిల్ క్యాన్సిల్ చేయాలంటే బెయిల్ కండిషన్ని అవినాష్ రెడ్డి అతిక్రమిస్తున్నాడని చెప్పాలి. అది చెప్పడానికి సునీతారెడ్డి ఒక ఇది తీసుకునింది. మేబీ ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా మనకు కనబడుతుంది. దస్తగిరి అనేవాడిని గత నెల అక్టోబర్లో అట్రాసిటీ, అంటే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడనే కేసులో అరెస్ట్ చేసి కడప జైల్లో పెట్టారు. కడప జైల్లో ఉన్నప్పుడు దస్తగిరిని డాక్టర్ చైతన్యారెడ్డి, ఈ డాక్టర్ చైతన్యారెడ్డి కడపలో ఒక ప్రైవేట్ క్లినిక్ నడుపుతాడు. ఈయన ఎవరో కాదు,
ఈ అక్యూజన్ నెంబర్ 5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు. సో ఈ చైతన్య రెడ్డి ఆ జైల్లో మెడికల్ క్యాంప్స్ పెట్టి ఖైదీలకు మందులు ఇవ్వడం అవన్నీ చేస్తున్నాడు ఎప్పటి నుంచో. ఎప్పుడైతే దస్తగిరి జైల్లో ఉన్నాడో అక్కడ ప్రకాష్ అని జైలు సూపరింటెండెంట్ సహకారంతో ఈ చైతన్య రెడ్డి ఈ దస్తగిరిని కలిసి ఒక ఆఫర్ ఇచ్చాడు. నువ్వు కానీ మా వైపు తిరిగితే నీకు 20 కోట్లు డబ్బులు ఇస్తాము. నువ్వేం చెప్పాలంటే సిబిఐ రామ్ సింగ్ నన్ను బలవంతంగా అప్రూవర్గా మార్చాడు అనేది చెప్పాలి. ఆయన చెప్పినట్టే నేను వీళ్ళ మీద అంతా ఆరోపించాను, నాకేం సంబంధం లేదని నువ్వు కానీ చెప్తే నీకు 20 కోట్లు ఇస్తానని చైతన్యారెడ్డి చెప్పాడు. ఒకవేళ నువ్వు కానీ ఈ డీల్కి ఒప్పుకోకపోతే నిన్ను లేపేస్తాం అని కూడా చైతన్యారెడ్డి బెదిరించాడు. ఈ చైతన్యారెడ్డి ఎవరంటే ఈయన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎవరంటే అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండు. కాబట్టి అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కలిసి దస్తగిరిని బెదిరించారు. దస్తగిరి దీంట్లో ఇంపార్టెంట్ సాక్షి. కాబట్టి వీళ్ళు బయట ఉంటే ఈ కేసు ముందుకెళ్ళదు. కాబట్టి వీళ్ళని జైల్లో బెయిల్ క్యాన్సిల్ చేయండి అనే గ్రౌండ్స్ మీద సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, కౌంటర్ ఏమని అడుగుతుంది. దీనికి మేము బెదిరించలేదు, బెదిరించినట్టు ప్రూఫ్ ఎక్కడా లేదు, అది కేవలం ఆరోపణలు మాత్రమే, మా బెయిల్ క్యాన్సిల్ చేయడానికి వాళ్ళు ఇటువంటి ఎత్తుగడ ఎత్తారనేది వీళ్ళు ఇస్తారు. సో వీళ్ళ ఇద్దరు దాంట్లో నిజంగా కూడా ఇప్పుడు దస్తగిరిని బెదిరించినట్టుగా దస్తగిరి ఏం ఆధారాలు చూపిస్తాడు జైల్లో? కాబట్టి ఆధారాలు ఏమి లేవు. లేనప్పుడు సాక్షులను బెదిరించారు కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేయమని అడగడం కుదరదు కదా. కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో ఆ కేసు ఒకటి. రెండవది సునీతారెడ్డి ఎందుకు వెళ్ళి కలిసింది అంటే 2 కారణాలు. ఒకటి, ఈ కేసును స్పీడప్ చేయడానికి చంద్రబాబు మీద ప్రెజర్ తీసుకురావాలి. ఎందుకు? సిబిఐ రంగంలోకి దిగి చేయాలి. సిబిఐ సైలెంట్ అయిపోయింది. గత కొంతకాలంగా సిబిఐ దీంట్లో ముందుకెళ్ళలేదు. ఇప్పటివరకు సిబిఐ ఫైనల్ ఛార్జ్షీట్ లేదు, అనుబంధం వేసుకుంటూ వస్తుంది. ఆ లెటర్ రాశారు, అది నిన్న హైడ్రైన్ టెస్ట్ అని పంపించారు. దాని ఏమైంది? వివేకానంద రెడ్డి లెటర్ తెలీదు. ఇప్పటి వరకు మర్డర్ వెపన్ దొరకలేదు. అట్లాగే అదేంటి గూగుల్ టేక్అవుట్ అనేది అక్యురేట్ కాదని సిబిఐ చెప్పేసింది. కాబట్టి దీంట్లో ట్రయల్కి ఎందుకు సిబిఐ త్వరగా ట్రయల్కి వెళ్ళట్లేదు అన్నది ఇప్పుడు ఉన్నది. సో ఈమె దాన్ని స్పీడప్ చేయడానికి ఫస్ట్ కారణం. రెండవది, తన మీద వివేకానంద రెడ్డి పిఏ ఒక కేసు పెడతాడు సునీతారెడ్డి మీద, వాళ్ళ భర్త మీద, రామ్ సింగ్ మీద. ముగ్గురు కలిసి తనని బెదిరించారు, అప్రూవ్గా మారమని ప్రైవేట్ కేసు పులివెందుల కోర్టులో వేశాడు. పులివెందుల కోర్టు దాన్ని విచారించమని పోలీసులు చెప్పింది. మొన్న డిఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. సో దాన్ని ఆ కేసుకు సంబంధించి కూడా తను మాట్లాడి మా మీద గట్టిగా పోలీసులు విచారణ జరపకుండా ఆపండి అనేది ఎందుకంటే దాంట్లో ఏమన్నా తేలితే ఈమెకు వీళ్ళ హస్బెండ్కి శిక్షలు పడే అవకాశం ఉంది. సో దాని కోసం వెళ్ళింది. మూడవది, ఈ రెండవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సునీల్ యాదవ్ అప్రూవర్గా మారుతాడు, మీరు దాన్ని తీసుకోండి, అప్రూవర్గా మారితే దాన్ని తీసుకొని మీరు కూడా కేసు పెట్టి జగన్ని వీళ్ళందరినీ అప్రూవర్గా మారినప్పుడు అతను ఏం చెప్తాడు, ఇదంతా జగన్ భారతిరెడ్డి అనకుండా చేయించారు, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ముందున్నారు అనేది అతను ఏదో చెప్తాడు కదా. అప్రూవర్గా మారితే దాన్ని తీసుకోండి అని ఫర్దర్గా జగన్ మీదకి దీన్ని ఎలా పెట్టాలి అన్న ప్లాన్లో సునీతారెడ్డి వెళ్ళి కలిసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం సునీల్ యాదవ్ జోలికి వస్తే, సునీల్ యాదవ్ అప్రూవ్గా మారుతాడు అని చెప్పడానికి కారణాలు ఏంటంటే, ఈ మధ్య సునీల్ యాదవ్ 2-3 మీడియా హౌస్లకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో అతను వివేకం సినిమా నేను చూశాను, వివేకం సినిమా కరెక్ట్గానే తీశారు అని చెబుతున్నాడు. కరెక్ట్గానే తీశారంటే వివేకం సినిమాలో ఏముంది, జగనే చంపించాడని ఉంది. గండ్రగడ్డలు కూడా జగన్ పట్టుకున్నట్టు పోస్టులు అంతా కూడా చూసాం మనం. అది సెన్సార్కి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టేశారు. సో అంటే జగనే చేశాడని సునీల్ యాదవ్ ఒప్పుకుంటున్నట్టే కదా. అందులో దీంట్లో లాభం పొందిన వాళ్ళు ఎవరు, నష్టం పొందిన వాళ్ళు ఎవరు కూడా తేలాలి, అవన్నీ కూడా అతను మాట్లాడుతున్నాడు. అనవసరంగా మేము బలేమో అంటున్నాడు. అంటే సునీల్ యాదవ్ ఒకప్పుడేమో రామ్ సింగ్ మీద కూడా ఆయన కూడా ఆరోపణలు చేశాడు, కోర్టులో పెట్టాడు, నన్ను బెదిరించాడని. అట్లాంటి ఇప్పుడు వివేకం సినిమాను పొగుడుతున్నా వివేకం సినిమా తీసింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు తీశారు. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు తీశారు? జగనే చంపించాడని చెప్పడానికి తీశారు.
మరి దాన్ని ఇతను పొగుడుతున్నాడంటే అర్థం ఏంటి? ఇతను అప్రూవర్గా మారబోతున్నాడా అన్న చర్చ నడుస్తుంది. ఇతను అప్రూవర్గా మారితే ఇబ్బంది పడే దాంట్లో ఫస్ట్ ఎవరు అంటే అవినాష్ రెడ్డి. ఎందుకంటే అవినాష్ రెడ్డి చంపించాడని అప్రూవర్ మారిన ఇతను కానీ స్టేట్మెంట్ కోర్టులో ఇస్తే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎందుకంటే అవినాష్ రెడ్డి రోల్ని ఎస్టాబ్లిష్ చేయడంలో సిబిఐ ఓన్లీ దస్తగిరి వాంగ్మూలం మీద ఆధారపడింది. దస్తగిరి వాంగ్మూలం కూడా డైరెక్ట్ కాదు, ఇయర్సే కిందకు వస్తుంది. అంటే దస్తగిరికి భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ చంపమని చెప్పలే. ఎర్రగంగారెడ్డికి చెప్పారని, ఎర్రగంగారెడ్డి నాకు చెప్పాడని దస్తగిరి అంటున్నాడు. ఎర్రగంగారెడ్డి ఏమో నేను చెప్పలేదు అంటున్నాడు. అందువల్ల దస్తగిరి వాంగ్మూలం రేపు కోర్టులో నిలిచే అవకాశం లేదు. అందుకని ఇంకొక వాంగ్మూలం కూడా తీసుకొచ్చి ఇతనికి ఏం చెప్పిస్తారంటే, నాకే చెప్పాడు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి నన్నే కలిశారు, నన్ను చంపమని చెప్పారు అనేది ఈయన చెప్పించారంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బెయిల్ క్యాన్సిల్ జైలుకి పోయితే అవకాశం ఉంది. సునీతారెడ్డికి ఉన్నది ఏంటంటే ఈ కేసు తేలి శిక్షలు పడదని ఆమెకు కూడా తెలుసు. ఆమెకి ఏంటంటే అవినాష్ రెడ్డిని జైలుకి పంపించాలా అనేది సునీతకున్న లక్ష్యం. దాంతోపాటు జగన్ని, భారతిరెడ్డిని బదనాం చేయాలి ఈ కేసులో. తెలుగుదేశం లక్ష్యం కూడా ఏంటి? వీలైనంత వరకు దీన్ని పొలిటికల్గా జగన్కి యాంటీగా ఎన్ని ఇష్యూలు వస్తూ ఉంటే బెటరు. జగన్ని తేరుకోనీయకుండా దెబ్బ కొడుతూనే ఉండాలి. అందుకనే వాళ్ళు ఏదో ఒక అంశం, విజయవాడలో బోట్లని, లడ్డు అని, షర్మిల విషయము, ఇప్పుడు కొత్తగా అదాని దొరికింది, దాని తర్వాత దీన్ని తీసుకొస్తారు. ఇప్పుడు తీసుకొచ్చి జగన్ని ఉక్కిరిపిక్కిరి చేయాలని చంద్రబాబుకు ఉండే వ్యూహం. దాంట్లో భాగంగా ఇప్పుడు రేపు సునీల్ వస్తే దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేసి ఇది జగన్ భారతిరెడ్డి చంపించారు, సునీల్ యాదవ్ కూడా చెప్తున్నాడు అనేది ఇంకొక నెరేటివ్